విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సూచించారు. శుక్రవారం పఠాన్ చెరువు మండలం ముత్తంగిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటర్ తర్వాత ఉండే పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలని సూచించారు. విద్యార్థి జీవితంలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అత్యంత కీలక దశగా పేర్కొన్నారు. ఈ సమయంలో కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా నీట్, జేఈఈ అడ్వాన్స్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ అందిస్తున్నదని చెప్పారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రతిష్టాత్మక కళాశాలల్లో సీట్లు సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. జీవితంలో ఎదురయ్యే అవాంతరాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని, కష్టపడే వారికి విజయమే ప్రతిఫలమని కలెక్టర్ పేర్కొన్నారు. చదువుతో పాటు ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ కూడా ఎంతో అవసరమని ఆమె వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని తరగతి గదులు, స్టోర్ రూమ్, వంటగదిని పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసిన చపాతీ మేకింగ్ మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్శనలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కామధేను ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. She's requested me many times to come and address all of you. So here I hear that special camp IIT and NEET coaching పొందుతున్న students ఉన్నారా? How many of you are there? చేతులు ఎత్తండి ఒకసారి. Okay. So your camp is for NCET and for NEET or only NCET? NCET. Okay. So మీలో ఎంతమంది NCET కాకుండా వేరే ఎగ్జామ్స్ కి కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు? జేఈ కానీ లేదు అంటే ఓకే రైట్. సో మిగతా మీరందరూ 9th? ఓకే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఏదైతే కెరియర్ అనుకుంటున్నారో, ఇట్ కెన్ బీ ఇన్ యాజ్ అ డాక్టర్ అవ్వచ్చు, యాజ్ అ సివిల్ సర్వెంట్ అవ్వచ్చు, యూ వాంట్ టు వర్క్ ఇన్ ద సోషల్ సెక్టర్ ఆర్ యూ వాంట్ టు బీ అన్ ఇంజనీర్ ఇన్ ఎనీ స్ట్రీమ్. మీరు ఎనీ స్ట్రీమ్ దట్ యూ పిక్ యాజ్ అ లాయర్ ఆర్ యాజ్ అ ఆంటర్ప్రినర్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎయిమ్ బిగ్. మీరు ఏదో చిన్న ఉద్యోగం సరిపోతే చాలు అని అనుకోకుండా మీరందరూ కూడా బ్రైట్ స్టూడెంట్స్, ఒక ఎగ్జామ్ పాస్ అయ్యి ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నారు, ఇన్ తర్వాత ఇన్ని ఏళ్ళు ఇక్కడ కష్టపడి చదువుతున్నారు. సో వాట్ ఎవర్ గోల్స్ యూ హ్యావ్, ప్లీజ్ ఎయిమ్ టు ద హైయెస్ట్ గోల్ పాసిబుల్. అండ్ సెకండ్ థింగ్, మీరు ఆ గోల్ పెట్టుకున్న తర్వాత ఆ గోల్ ఎలా అచీవ్ చేయాలి అనేది ట్రై టు అండర్స్టాండ్ ద పాత్ టువర్డ్స్ అరైవింగ్ అట్ దట్ గోల్. సో దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఫర్ విచ్ మీరు ఒక ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ నుంచి ఆ డిగ్రీ చేసి ఆ డిగ్రీ తర్వాత మీకు ఆ కెరియర్ అనేది ఓపెన్ అప్ అవుతుంది. అండ్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 12th అయిపోయిన వెంటనే మీరు డైరెక్ట్గా కొన్ని జాబ్స్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ అవేర్నెస్ రిగార్డింగ్ మీరు ఏ పాత్ తీసుకుంటే మీరు ఎలాంటి పొజిషన్కి వెళ్తారు అనేది అవేర్నెస్ అనేది పొందాలి. సో సెకండ్ థింగ్ ఇస్ ప్లీజ్ బీ వెరీ అవేర్. You have to get that awareness మీకు which is your hard work and dedication. సో మీరు ఏ గోల్ అయితే సెట్ చేసుకున్నారో అది అచీవ్ చేసుకోవాలి అంటే you should work very hard with a lot of focus and with a lot of dedication. The most important years in anybody's life is 9th to 12th. మీరు 9th to 12th కరెక్ట్గా చదువుకొని ఒక ఫోకస్డ్ మేనర్లో డిస్ట్రాక్ట్ అవ్వకుండా
12th తర్వాత ఏవైతే ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో దాంట్లో మంచి ర్యాంక్స్ మీరు సంపాదించి ఒక మంచి కాలేజ్లో చేరితే దాని తర్వాత ఆటోమేటిక్గా ఒక గుడ్ కాలేజ్లో మీరు చదువుకుంటే అక్కడున్న మీకు ఎక్స్పోజర్ కానీ అక్కడ వచ్చిన నెట్వర్క్ కానీ మీరు అక్కడి నుంచి పొందే అవకాశాలు కుడ్ బి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆర్ హైయర్ స్టడీస్ జాయిన్ అయ్యే అవకాశం ఇవన్నీ చూసుకొని ఫర్దర్ మీరు కెరియర్లో చాలా మంచి పొజిషన్స్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాటన్నిటికీ కూడా ద మోస్ట్ క్రూషియల్ ఏజ్ ఇస్ 9th to 12th అండ్ 12thలో మీరు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఈ స్టేజ్లో ఎవ్వరు కూడా వితౌట్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్, వితౌట్ టేకింగ్ ఇట్ ఈజీ, బట్ అట్ ద సేమ్ టైం స్ట్రెస్ కూడా తీసుకోకుండా మీరు కామ్గా ఇయర్ మొత్తం కూడా అండి, ఏదో లాస్ట్ 1-2 months చదివితే ఎగ్జామ్ అయిపోతుంది అలా కూడా కాదు. స్పెషలీ 11th and 12th మీరు కంప్లీట్ 2 years హార్డ్ వర్క్ చేస్తే you will get into a good college and then you will have a very bright future. So these 3 steps you definitely have to follow, and life does not happen to us. You should make life happen. You should make your career happen. So మీరు ప్లాన్ సెట్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం మీరు కృషి చేస్తే డెఫినెట్లీ యూ విల్ రీచ్ ఆల్ యువర్ గోల్స్ అండ్ బీ కాన్ఫిడెంట్ ఇన్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్. సో ఇంట్లో వాళ్ళు చెప్తారు అంత ఎందుకు, ఆర్ వేరే చోటుకి వెళ్ళి చదువుకునేది అవసరం ఉందా, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం రావచ్చు, ఆర్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు అ వెరీ గుడ్ కాలేజ్, వేరే ఎక్కడైనా సిటీలో మంచి గవర్నమెంట్ కాలేజ్లో మీకు సీట్ వచ్చినా కూడా ఫ్యూచర్లో ధైర్యంగా మీరు వెళ్ళి ఇంకా చదువుకుంటాము అని మీరు చెప్పాలి. ఇంట్లో వాళ్ళకి చెప్పండి, ఎవరైనా వద్దంటుంటే వాళ్ళకు కూడా చెప్పండి. బట్ యూ షుడ్ స్టడీ ఫర్దర్ అండ్ మీరు అనుకున్న గోల్స్ అచీవ్ అవ్వడానికి యూ షుడ్ వర్క్ హార్డ్ అండ్ బీ కాన్ఫిడెంట్ వైజ్ యు ఆర్ ట్రైంగ్ టు అచీవ్ దోస్ గోల్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ ఎంటైర్ ప్రాసెస్ మీరు చేసుకోవాలి అంటే యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సో మీరందరూ హాస్టల్లో ఉంటున్నారు, వితౌట్ పేరెంట్స్ ఇక్కడ ఉంటున్నారు కాబట్టి యూ షుడ్ లుక్ ఆఫ్టర్ ఈచ్ అదర్ అండ్ అట్ ద సేమ్ టైం టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫిజికల్ హెల్త్ అండ్ యువర్ మెంటల్ హెల్త్. మీరు ఫిజికల్ హెల్త్ కోసం ఐఎమ్ షూర్ మార్నింగ్ మీకు పీటీ అండ్ యోగా ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో ప్లీజ్ టేక్ పార్ట్ ఇన్ దట్ యాక్టివ్లీ. అండ్ ఇది అయిపోయిన తర్వాత కూడా లాట్ ఆఫ్ యూ ఇప్పుడు 12th అయిపోయిన తర్వాత బయటికి వెళ్తారు. మీరు కాలేజ్లో ఎట్లయితే ఇక్కడ మార్నింగ్ డైలీ 5-5:30కి లేచి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, కంటిన్యూ ద సేమ్ డిసిప్లిన్. ఒకసారి స్కూల్ కాలేజ్ అయిపోయిన తర్వాత డిసిప్లిన్ పోతే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు అచీవ్ ఆల్ యువర్ గోల్స్. చేస్తారు, టేక్ దోస్ ఆల్సో వెరీ సీరియస్లీ. And in case our tests lo, if you are not able to score very well, don't get upset, because appudu mock tests are designed to be more difficult than the actual test. So our mock test nunchi learn how to do better. So a questions aithe meeru you ended up making mistakes, our subjects kani our topics ni meeru inka ekkuva revise cheskoni correct those mistakes so that you will be able to do better in the actual exams. And syllabus chaala untadi, but be strategic in your preparation. మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే ఇట్ కుడ్ బి ఫిజిక్స్, ఇట్ కుడ్ బి మ్యాథ్స్, అండ్ దాంట్లో కూడా స్పెసిఫిక్ చాప్టర్స్లో మీరు వీక్ అని అనుకుంటే యూజ్ యువర్ టైమ్ టు రివైజ్ దోస్ పర్టిక్యులర్ చాప్టర్స్ అండ్ ఎన్షూర్ దట్ బై ద డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ యూ ఆర్ కాన్ఫిడెంట్ అండ్ యూ విల్ వాక్ ఇన్ టు గెట్ అ వెరీ గుడ్ ర్యాంక్. సో విత్ దిస్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ మీరు ఇక్కడున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి చాలా మంది పిల్లలు మంచి ర్యాంక్